అందరికీ నమస్కారం. నిన్న దురంధర్ మూవీకి సంబంధించి మీలో చాలామంది నన్ను రివ్యూ ఇమ్మని ఆ సినిమా చూసి ఫ్యాట్స్ కొన్ని రీచెక్ చేసి చెప్పని చెప్పేసి అడుగున్నారు. ఈలోపు చాడా శాస్త్రి గారని ఫేస్బుక్ మిత్రులు ఆయన కొన్ని పోస్టులు పెట్టారు. అందులో అరవింద్ మయారామ్ అని చెప్పేసి గతంలో ఫినాన్స్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా చేశాడు. అతనికి సంబంధించి సిబిఐలో 2023లో అరెస్ట్ చేశారు. ఆ కేసు ఏంటని చెక్ చేస్తున్న ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నాకైతే 2016లో నవంబర్ 8న అకస్మాత్తుగా పెద్ద నోట్ల రద్దు అని మోడీ ప్రకటిస్తే మనం ఏంటి అనుకున్నాం? అండ్ బ్లాక్ మనీ అరికట్టడానికి అన్నారు. తీరా ఐ థింక్ 1% కూడా కాదు, 0.2నో 3% మాత్రం రావాల్సి ఉంది. మిగతా డబ్బు వెనక్కి వచ్చేసింది. అసలు ఏంటి ఇదంతా అనుకున్నాం. ఇప్పుడు అర్థమవుతుంది. అరవింద్ మయారామ్ అని చెప్పేసి ఫినాన్స్ సెక్రటరీగా చేస్తున్నారు. చిదంబరం ఆ రోజు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఇతను డీలారూ అని ఒక కంపెనీ, అది వచ్చేసి ఐ థింక్ బ్రిటన్ చెందింది. అది వీళ్ళు పేటెంట్ ఉంది మాకు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి మనకి 500 నోటు 1000 రూపాయల నోట్లు ఉన్నాయి కదా, పెద్ద నోట్లు గతంలో, వాటి మీద ఒక స్ట్రిప్ లాంటిది వచ్చేది. సెక్యూరిటీ థ్రెడ్ లాగా అనుకోవచ్చు. లైట్ పెడితే దాని మీద చేంజ్ కలర్లు మారుతూ ఉండిద్ది అన్నమాట. అది మాకు పేటెంట్ ఉందని చెప్పి పేటెంట్ లేకుండానే దానికి సంబంధించి ఆనాడని యూపీఓలకు చెప్పే సొల్లు కబుర్లు చెప్పి ఇక ఈ కరెన్సీ పేపర్కి సంబంధించి ఈ సెక్యూరిటీ థ్రెడ్ పంపేదానికి సంబంధించి డీల్ సెట్ చేసుకుంది. ఆనాడు ఫినాన్స్ సెక్రటరీగా ఉంది, ఫినాన్స్ మినిస్టర్గా ఉంది చిదంబరం. తర్వాత యూపీఏకి చీఫ్ అన్నప్పుడు మన సోనియా గాంధీ. పాపం ఏ మాటగా మాట పేరుకే ప్రధాని మన్మోహన్. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి బోలెడంతమంది దొంగ నోట్లు తయారు చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఐఎస్ఐ. ఈ పాకిస్తాన్కి సంబంధించి కరెన్సీకి సంబంధించిన సెక్యూరిటీ థ్రెడ్లు, కరెన్సీకి సంబంధించిన పేపర్ సప్లై చేసేది కూడా ఈ డీలారూ కంపెనీ. ఇలా క్రాస్ చెక్ చేస్తున్న మూమెంట్లో ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం వచ్చినప్పుడు 2010లో ప్రణబ్ ముఖర్జీ వచ్చేసి అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన తర్వాత రాష్ట్రపతి అయ్యారు. మరలా 2012లో చిదంబరం ఆర్థిక మంత్రి అయ్యారు. సో ఈ 2010లో ఏం చేశారంటే ప్రణబ్ ముఖర్జీ దాకా ఫైల్ వచ్చేసరికి మొత్తం క్రాస్ చెక్ చేసి ఇంత తేడా ఉన్నాడు, వీడికి ఏంట్రా బాబు మనం ఇచ్చేది అని చెప్పేసి రద్దు చేశారు. బట్ అప్పటికే ఈ 500 నోట్లు 1000 నోట్లు భారీగా ముద్రించి ఈ టెర్రరిస్టులకి, పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్లకి, ఖలిస్తాన్ ఏర్పాటువాదులకి ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశం మీద విషం చిమ్మే బ్యాచ్ అందరికి స్ప్రెడ్ అయింది. ఈవెన్ ఇండియాలోనే చాలామంది కూడా అవే నోట్లు ఉన్నాయి. మీరు నమ్మంటే నమ్మకపోండి, 2010 నాటి క్రాస్ చెక్ చేసినప్పుడు ఆ రోజు ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఐ థింక్ ఇండియా టుడే ఎవరో ఆ రిపోర్ట్ బయట పెట్టున్నారు రఫ్గా. 90,000 కోట్ల దాన్ని ఏమంటారు, బ్లాక్ మనీ కాదు, దొంగ నోట్లు, ఫేక్ మనీ అనేది ఉందన్నమాట. ఎంత క్వాలిటీ అంటే ఆ డీలారు అనే కంపెనీ వాడు మనకి ఇచ్చేది కూడా పాకిస్తాన్ వాళ్ళకి సప్లై చేస్తూ దాని ఐఎస్ఎల్ కూడా వాడి ఇచ్చేవాడు. దాంతో ఒరిజినల్ ఏది ఫేక్ ఏదన్నా అసలు తెలియడం ఇంపాసిబుల్ అన్నట్టుగా అయిపోయింది. ఇక మోదీ గవర్నమెంట్ వచ్చేసరికి 2016లో ఇదే విషయాన్ని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళు చెప్పారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పున్నారు. అవునన్నా కాదన్నా మనకు కూడా పాకిస్తాన్లో కొన్ని స్పైలు ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పారు. ఇక అప్పుడు ఇంక ఏదైతే అదేని చెప్పేసి ఇక అప్పటికప్పుడు పెద్ద నోట్ల రద్దు అన్నారు. ఆ తర్వాత 2016 నవంబర్లో ఇలా చేశారు కదా, 2016 డిసెంబర్లో జనేదా ఖానా వాడు ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా పాత్ర, దురంధర్లో అక్షయ్ ఖన్నా పాత్ర వాడే, ఓకేనా, డాన్ పాత్ర అనుకోండి. వాడు 2016 డిసెంబర్లో బెల్లి మించుకు ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం భారీగా ఈ దొంగ నోట్లను ముద్రించి సప్లై చేసేది వాడే. అప్పటికే వాడు చాలా డీల్స్ కుదుర్చుకున్నాడు, అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. అవన్నీ టాస్క్ ఫుల్ఫిల్ చేయకపోతే ఇక్కడ చావటమే, అటు చచ్చిపోయాడు. సో దురంధర్ మూవీలో చూపించింది కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న స్పై గూఢచారులు అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి మాఫియాలతో కావచ్చు, ఐఎస్ఐతో కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, ఏ రకంగా కలిసి పనిచేస్తారు, అక్కడి నుంచి మన దేశానికి సంబంధించి సమాచారం ఎలా చేరవేస్తారు, మన దేశంలో థ్రెట్స్ ఏంటి అవన్నీ కూడా ఎలా కనిపెడతారు ఏంటి అంతా ఈ సినిమాలో చూపించారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి కలెక్షన్లు దూసుకుపోతా ఉన్నాయి. 5 రోజుల్లోనే 200 కోట్లు కలెక్షన్ వచ్చేసింది. ఫస్ట్ రోజు 28 కోట్లు, రెండో రోజు వచ్చేసి 32 కోట్లు, మూడో రోజు 48 కోట్లు, మళ్ళీ 5 రోజు 27, 25 లైక్ ఇలా వస్తున్నాయి. ఓవరాల్గా అన్నప్పుడు రణవీర్ సినీ చరిత్రలో అతని యొక్క సినిమాలు మొత్తం తీసుకుంటే అద్భుతమైన కలెక్షన్లు ఇదిగో ఈ సినిమాకు వస్తుంది.
డైరెక్టర్ ఐ థింక్ అర్జున్ దారు అనిల్ దారు ఎవరు ఉన్నారు, చాలా బాగా తీసున్నాడు. నేను ఈ సినిమాలో చెప్పాల్సింది ఒకే ఒకటి, కంటెంట్ మాత్రం చెప్తున్నాను. అందుకే రేణుదేశ సైతము ఎవరైతే సూడో సెక్యులర్లుగా ఉంటూ ఈ దేశం మీద విషం చిమ్ముతూ ఈ దేశంలో ఉంటూ ఉంటారు, వారు దుర్మార్గులారా, దౌర్భాగ్యులారా, ఈ సినిమా చూడండి రా. మన దేశంలో కొంతమంది యదవులు పాకిస్తాన్కి ఎలా సపోర్ట్ చేశారో, మన దేశంలో అఫీషియల్గా ఉండే మంత్రులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, వాళ్ళు ఏ రకంగా పాకిస్తాన్ సపోర్ట్ చేశారో, ఒకప్పుడున్న కొన్ని రాజకీయ పార్టీలు ఏ రకంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసి మన దేశం సర్వనాశనం చేశాయో, ముంబై బ్లాస్ట్ 26/11 అది కానీ, పార్లమెంట్ మీద దాడి కానీ, హైజాక్ కానీ, విమాన హైజాక్ కానీ, ఈలోపు వచ్చేసి మరలా ఉగ్రవాదంతో సహృద్భావ వాతావరణంలో శాంతి చర్చలు అంటూ తీసుకెళ్లి కొంతమంది ఉగ్రవాదాలను అప్పచెప్పారు, బోర్డర్ దాటించారు. అందులో లతీఫ్ అనేవాడు ఏకంగా మొన్న జరిగిన టెర్రరిస్ట్ దాడుల్లో వాడే మళ్ళీ అత్యంత కీలకం. ఆ పఠాన్కోట్ దాడులో సంథింగ్ ఏదో వేరే. సో అంతిమంగా నేను చెప్పదలుచుకున్న ఈ వీడియోలో ఏంటంటే, మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి, నిన్న వందే మాత్రం సంబంధించి ఉన్న నిజాలు మొత్తం ఇచ్చారు. అసలు వ్యూస్ మరి 5,000 కూడా రాలేదు, అది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. వందే మాత్రం సంబంధించి ఏ రకంగా ముక్కలు చేశారు ముస్లిమ్స్ కోసం అని అది కానీ, తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశం కోసం పనిచేస్తున్నారా పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నప్పుడు అది కానీ, ఏకంగా ఫైనాన్స్ సెక్రటరీ ఉండే వ్యక్తి ఆ డీలర్ అనే కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెడితే దాన్ని కూడా మరలా ఒక చిన్న లెటర్తో ఓపెన్ చేసి చిదంబరం చేత మరలా వాళ్ళకి డీల్ ఇచ్చేస్తున్నారు. 2015 వరకు వాళ్ళే సప్లై చేశారు మరలా ఇది కానీ. అండ్ వెనకాల అటాచ్ చేసిన మొత్తం కూడా వచ్చిన న్యూస్లు వచ్చినవి అన్నీ కూడా అటాచ్ చేశాను. చాలా శాస్త్రులు నాకు సేకరించి పెట్టున్నారు, అవే నేను పెడుతున్నాను. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అంటే, కాంగ్రెస్ కనుక 2014 తర్వాత కనుక అధికారంలో కనుక ఉన్నట్టయితే సంఖ్య నాగిపోయేది ఈ దేశం. నేను ప్రాక్టికల్ చెప్తున్నా ఈ మాటలు, గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల వల్ల కాంగ్రెస్ బతుకుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు చేసే మంచి పనుల వల్ల కాంగ్రెస్ ఇప్పటికి జనాలు వచ్చేసి ఓకే అని అంటున్నారు. కానీ ఓవరాల్గా కాంగ్రెస్ సంబంధించి స్వతంత్రానికి ముందు కావచ్చు, స్వతంత్రం తర్వాత కావచ్చు, అండ్ 2004 నుంచి 14 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఏంటి చెక్ చేస్తూ పోతా ఉంటే, ఓరే భగవంతుడు, వాళ్ళ పాపలు అన్నింటినీ కవరని ఆయన. రీసెంట్గా వస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆశ్చర్యంగా చూపిస్తున్నవన్నీ ఘోరాలు నేరాలు ఏవైతున్నాయో, కాశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్, ఇప్పుడు వచ్చేసి దురందర్, అన్ని మూవీలు కూడా మీరు చూడండి, మ్యాక్సిమం అధికారంలో ఉన్నది కాంగ్రెస్. ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు? మరలా వాళ్ళేమంటారు, ఈ దేశాన్ని స్వతంత్రాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్, ఈ దేశంలో ప్రజలకు సేవ చేసింది కాంగ్రెస్. ఇది చెప్తా పోతున్నారు రా బాబు వాళ్ళు. వీడికి మెయిన్ ఇంటెన్షన్ దురందర్ మూవీ కనుక మీరు చూస్తే, అసలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నోళ్ళు ఏ రకంగా పాకిస్తాన్ మేపారు, ఐఎస్ఎల్ మేపారు, టెర్రరిస్టులు మేపారు మీకు అర్థమైంది. ఈ దేశం కోసం ప్రాణాలు కూడా పణంగా పెట్టేసి ఎంతమంది విదేశాలలో స్పైల్గా ఉన్నారు, ఆర్మీలో, డిఫెన్స్లో ఉంటూ మన దేశం అలా కాపాడుతున్నట్టు ఇవన్నీ కూడా మీకు అర్థమైంది. నిజమైనటువంటి దేశభక్తి మూవీ చూడాలంటే రీసెంట్ టైమ్స్లో ద బెస్ట్ దురందర్ మూవీ హ్యాపీగా చూసేయండి. అండ్ రణ్వీర్ మన కాంతారా అప్పుడు అవార్డు ఫంక్షన్ కొంచెం హడావుడి చేసాడు కానీ అది మైండ్లో వద్దు, తీసేయండి. ఓవరాల్గా దేశభక్తి కోసం ఉన్నప్పుడు స్పైలు, గూఢచర్యలు ఎలా పనిచేస్తారు, అండ్ పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు కావచ్చు, రిమైనింగ్ బ్యాచ్ కావచ్చు, మన దేశంలో కొంతమంది స్వార్థపరులతో ఎలా కుమ్మక్క దేశాన్ని నాశనం ట్రై చేస్తారని తెలియాలంటే దురందర్ మూవీ చూడండి.